భగవద్గీత 35వ రోజు 36వ శ్లోకం. నిహత్య ధార్తరాష్ట్రన్న కా ప్రీతిః సజ్జనార్దన పాపమేవాశ్రయేదస్మాన్ హత్యైతాన తతాయినః. నిహత్య ధార్తరాష్ట్రాన్ నః కా ప్రీతిః స్యాత్ జనార్దన పాపం ఏవ ఆశ్రయేత్ అస్మాన్ హత్వా ఏతాన్ ఆతతాయినః. జనార్దన, హే జనార్దన, ధార్తరాష్ట్రాన్ దుర్యోధనాదులను నిహత్య చంపి, నహ మాకు, కా ఏమి, ప్రీతి సంతోషము, త్యాత్ కలుగును, అతాతాయినః దురాత్ములైన, ఏతాన్ వీరిని, హత్వ చంపి, అస్మాన్ మమ్ములను, పాపమేవ పాపమే, ఆశ్రయేత్ కలుగును. ఓ జనార్దన, ఈ దుర్యోధనాదులను చంపి మనము బావుకొనున్నది ఏమి, ఇన్ బ్రాకెట్ మనము మూట కట్టుకొనున్నది ఏమి, దుర్మార్గులైన వీరిని చంపుట వలన మనకు పాపమే కలుగును. ఓ జనార్దన, వాట్ గుడ్ విల్ వి గెయిన్ బై కిల్లింగ్ దీస్ ఈవిల్ డోర్స్, ఇన్ బ్రాకెట్ వాట్ గుడ్ విల్ వి గెయిన్ బై టైయింగ్ ది నాట్, బై కిల్లింగ్ దీస్ విక్డ్ పీపుల్ వి విల్ ఓన్లీ ఇన్కర్ సిన్. ఈ ముందు నుంచి అర్జున్ చెప్తున్న వాటి శ్లోకాల కంటిన్యూటీలోనే ఫస్ట్లో అర్జునుడు ఏమనుకున్నాడు, నన్ను మధ్యలో నిలబెట్టు, నేను ఆ సేనల్ని ఆపోజిట్ సేనని చూస్తా అన్నాడు. చూసిన తర్వాత తనకేమనిపించింది, అటువైపు ఉన్న వాళ్ళంతా నా సోదరులు, అందరు నా బంధుమిత్రులు, నియర్ అండ్ డియర్స్ కదా, సో వాళ్ళని ఎలా చంపాలి, నేను చంపను అని అనిపించింది. మళ్ళీ ఇంకో ఆలోచన ఏమొచ్చింది, సరే వాళ్ళతో ఫైట్ చేయడానికి ఇటువైపు నాతో ఉన్న వాళ్ళు, నా ఫ్యామిలీ, నా ఫ్రెండ్స్ ఉన్నారు కదా, మేము ఫైట్ చేసినప్పుడు ఒకవేళ చనిపోతే, మా వాళ్ళు చనిపోతే మళ్ళీ విక్టరీని అనుభవించడానికి కూడా ఏముండదు కదా, అది అనిపించింది. అయితే మనసు ఎప్పుడైనా పరిపరి విధాలుగా ఆలోచనలు వస్తుంటే ఆలోచనలన్నీ లార్డ్ శ్రీకృష్ణ ముందు పెడుతున్నాడు. ఎందుకంటే శ్రీకృష్ణుడు ఇచ్చే సమాధానం తన మనసుకి సాంత్వనని ఇస్తుందేమో అని, అండ్ తనకు వచ్చిన ఆలోచనలన్నీ పెడుతున్నాడు తన ముందు. సో అలా ఇంకోటి ఏమన్నాడు, ఈ ముల్లోకాలపై పవర్ కూడా నాకు అవసరం లేదు, అట్లాంటిది భూమి మీద నాకేం పవర్ అవసరం, సో వీళ్ళల్లో నన్ను ఎవరైనా చంపితే కూడా నేను వాళ్ళని చంపను అని నిన్నటికి ఆ శ్లోకంలో ఉన్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడు ఈ శ్లోకంలో అంటే, ఒకవేళ దుర్యోధను చంపిన, దుర్యోధనులు చెడ్డవాళ్ళు కదా, చెడ్డవాళ్ళని చంపితే పాపమే వస్తుంది, ఈ పాపాన్ని మూటగట్టుకొని మనమేము సాధిస్తాం, మనమేం బాగుపడతాం అని అడుగుతున్నాడు.